క్రీస్తు. ఆయన ఎవరో కాదు, ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఆయన నిన్ను నన్ను నరకం నుంచి తప్పించి పరలోకం తీసుకెళ్లే దేవుడు. ప్రియుడా, ఈ భూమి మీద ఉన్న మన జీవితం చాలా కారణంతో కూడినటువంటి జీవితం. ఇది చూడడానికి స్వల్ప జీవితమే, ఇంతలో కనబడంతలో మాయమైపోయేదే. ఏ రోజు ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో, ఏమవుతుందో తెలియని పరిస్థితే. కానీ ఈ చిన్న జీవితానికి ఓ పెద్ద కారణం, ప్రశస్తమైన కారణం ఉంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఎందుకు పుట్టాలో, ఎందుకు పెరగాలో, ఏం చేయాలో తెలియకనే అనేక సార్లు బ్రతుకుతూ వస్తున్నాం. ఈ రోజు కూడా ఎక్కువ సంపాదించినా, ఎక్కువ డబ్బున్నా, ఎక్కువ చేయడానికి పనులున్నా నా బ్రతికెందుకు అని ఆలోచించే సందర్భాలు అనేక సార్లు కనబడుతున్నాయి. అయితే మనం ఈ లోకంలో పుట్టింది, మనం ఈ లోకంలో పెరుగుతున్నది డబ్బును సంపాదించడానికో, పేరును సంపాదించడానికో, మరి దేని కొరకో కాదు ప్రియుడా. మనం ఈ లోకంలో పుట్టింది కారణం ఒకటే, పెరుగుతున్న దానికి కారణం ఒకటే, రేపొద్దున్న మనం మరణించిన కారణం ఒకటే. అదేంటి అంటే మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు.